10 ప్రేక్షకులకి స్వాగతం. ఊరికే తలమానికంగా నిలిచిన 130 ఏళ్ల నాటి బంగ్లా శిథిలమైంది. మొలకల్ చెరువు రైల్వే స్టేషన్కు వెళ్లే దారి ప్రక్కన ఉన్న బంగ్లా ఏదో పాడుబడ్డ ఇల్లు లేదా భవనం అనుకుంటే పొరపాటు పడినట్లే. దీని గురించి తెలుసుకుంటే గానీ అసలు విషయం తెలియదు. ఎంతో చరిత్ర ప్రాధాన్యత కలిగిన ఈ కట్టడం గురించి తెలుసుకుందామా? ఇక్కడ కనిపిస్తున్న బంగ్లా మొలకల్ చెరువుకే తలమానికంగా నిలిచింది. అసలు ఊరే లేని ఒక ఇల్లు కూడా లేని సమయంలో బ్రిటిష్ దొరలు ఈ బంగ్లాను నిర్మించారు. ఈ మార్గంలో వెళ్లే సమయంలో బ్రిటిష్ దొరలు విశ్రాంతి తీసుకునేందుకు దీన్ని కట్టారు. ఈ బంగ్లాతోనే మొలకల్ చెరువు ఊరు ఏర్పడిందంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే. తెల్లదొరల తర్వాత ఈ మార్గంలో వెళ్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు విశ్రాంతి తీసుకునేవారు. ఇంత ప్రాధాన్యత కలిగిన బంగ్లా నేడు పూర్తిగా శిథిలమైంది. ఈ బంగ్లా గురించి పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మొలకల్ చెరువు బస్టాండ్ సర్కిల్ సమీపంలోని ముంబై చెన్నై జాతీయ రహదారి ప్రక్కనే శిథిలమైన బంగ్లా నిర్లక్ష్యాన్ని సాక్ష్యంగా మిగిలింది. నేను ప్రభాకర్ రెడ్డి, కదనాలకొండ గ్రామం. మొలకల్ చెరువు రైల్వే స్టేషన్ ప్రక్కన పంచాయరాజ్ బంగ్లా 130 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు నిర్మించి ఉన్నది. ఇది శిథిలావస్థకు చేరింది. గత వైసీపీ ప్రభుత్వం దీని మీద ఏమీ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దసరపల్లి జయచంద్రారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకోవడం వల్ల కలెక్టర్ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. నా పేరు పక్కీర్ ఖాదర్ భాష. మొలకల్ చెరువు నల్లగొట్ట. ఈ బంగ్లా రైల్వే స్టేషన్ పక్కన ఉండే బంగ్లా 120 ఏళ్ళకు ముందు వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కట్టించిండేది. అది ఇప్పుడు శిథిలమైపోయింది. దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. దీన్ని అభివృద్ధి చేసేది ఏమన్నా ఉంటే చేయండి. ఈ ఊరే లేదప్పుడు బ్రిటిష్ వాడు కట్టించినాడు 120-130 ఏళ్ళకు ముందు. ఇప్పుడు మళ్ళీ ఊరు ఏర్పడింది. ఈ అనుకూలంగా ఈడ ఏమి అభివృద్ధి పనులు జరగల. బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. మేము కూడా ఆడ విశ్రాంతి తీసుకొని పోతూ ఉన్నాం. ఇదే పరిస్థితి. ఇప్పుడు శిథిలమైపోయింది. దాని ఏదో ఇంప్రూవ్మెంట్ చేసేది కూడా చేయండి. నాకు 83 సంవత్సరాలు. మా తాతలు, మా నాయనగారు ఆడ బ్రిటిష్ వాళ్ళు వస్తా పోయి అని చెప్తా ఉండ్రి. దాని తర్వాత ఈ రాజకీయ నాయకులు, ఆర్ఎన్బి వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి పోతూ ఉన్నారు. వాటికి ఇదే పరిస్థితి. 83 ఏళ్ళు నాకు.